మీకు నూతన హృదయమును దయచేయుదును. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుండి 28వ వచనం వరకు. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశమున వసించినప్పుడు వారు తమ ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. నా దృష్టిలో వారి ప్రవర్తన ముట్టిన వలె అపవిత్రమైనది. వారు ఆ దేశమున హత్యలు చేసిరి, విగ్రహముల ద్వారా ఆ నేలను మలినము చేసిరి. కావున నేను నా ఆగ్రహమును వారిపై కుమ్మరించితిని. వారి ప్రవర్తనకు, క్రియలకు వారిని దండించితిని. వారిని అన్య దేశములకు చెదరగొట్టితిని. వారు పోయిన కావులంతెల్లా నా నామమునకు అపకీర్తి తెచ్చిరి. జనులు, వీరు ప్రభు ప్రజలు, కానీ ఆయన వీరిని తమ దేశము నుండి బహిష్కరించినని చెప్పుకొనిది. కానీ నా దివ్య నామమును గూర్చి నేను చింతించితిని. ఇశ్రాయేలీయులు తాము పోయిన కావులంతెల్లా దానికి అపకీర్తి తెచ్చిరి. నీవు ఇశ్రాయేలీయులతో, యావే ప్రభువునైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము, నేను మిమ్ము చూచి కాదు గాని నా దివ్య నామమును చూచి పనికి పూనుకొందును. మీరు పోయిన దేశములంతెల్లా దానికి అవమానము తెచ్చితిరి. మీరు జాతుల మధ్య నా నామమునకు అపకీర్తి తెచ్చితిరి కదా. నేను జాతుల మధ్య నా మహానామము పవిత్రమును వెల్లడి చేయుదును. అప్పుడవి నేను ప్రభువునని గుర్తించును. ఇది ప్రభువైన నా వాక్కు. నేను మీ ద్వారానే జాతులకు నేను అపవిత్రుడనని తెలియజేసుకొందును. ప్రతి జాతి నుండి నేను మీకు ప్రోగు చేసి మీ దేశంలోకి కొనివద్దును. నేను మీపై శుద్ధమైన జలమును చల్లి మీ విగ్రహముల నుండి, మీ మాలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. మీకు నూతన హృదయమును దయచేయుదును. నూతన ఆత్మను మీలో నుండి మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును. నా ఆత్మను మీలో ఉంచి మీరు నా చట్టములను అనుసరించున్నట్లు, నా విధులను పాటించినట్లు చేయుదును. అప్పుడు మీరు నేను మీ పితరులకు ఇచ్చిన నేలపై వసింతురు. మీరు నా ప్రజలగుదురు. నేను మీకు దేవుడనగుదును. ఇది ప్రభు వాక్కు. ప్రార్థించుదము. మార్పులేని శక్తి, ప్రజలకు జ్యోతి అనగు ఓ సర్వేశ్వర, మీ సత్యసభ పవిత్ర కార్యమును కనకరించి వీక్షింపుడు. మానవ జాతి నిత్య రక్షణ కార్యమును శాంతియుతంగా నెరవేర్చుడు. అప్పుడు నిరుత్సాహులకు ఆశలు జనించుటకు, పాతబడినవన్నీ నూతన రూపము దాల్చుటయు, తమ కర్తయు క్రీస్తు ద్వారా పరిపూర్ణతను పొందుటయు లోకమంతయు కాంచును. యుగ యుగములు జీవించుచు పాలించి ఏలిన వారా. ఆమేన్.